ఇదేంటి, ఇది ఇంకా ఇక్కడే ఉంది? అంటే వీళ్ళు వెళ్ళలేదా? ఏంటదినా, ఇంకా ఇక్కడే ఉన్నావు, వెళ్ళలేదా? ఏంటి మాట్లాడవేంటి? ఏంటి నిన్న చెప్పింది అర్థం కాలేదా? అంటే భయం పోయిందన్నమాట. ఇప్పుడు చూడు, నీ పరువు పోతుంది. దానికి పరువు ఎక్కడుంది ప్రియా? తిన్నింటి వాసాలు లెక్కెట్టే బుద్ధి నీకున్నట్టే దానికి ఉంది. ఏం మాట్లాడుతున్నావు? అర్థం కావట్లేదా? అందరినీ పిలిచి మాట్లాడితే అప్పుడు అర్థం అవుద్ది అనుకుంటాను నీకు. నా మేనకోడల కోసం నేను తెచ్చిన చైను రింగు ఇది కొట్టేయడం, దాన్ని నువ్వు వీడియో తీసి దీన్ని బ్లాక్మెయిల్ చేయడం, ఈ ఫంక్షన్ లో మేము లేకుండా చెయ్యాలని చూడటం తెలీదు అనుకుంటున్నావా? ఎలా తెలిసిందని కంగారు పడుతున్నావా? చేసిన ఎదవ పన్ని కప్పిపుచ్చి నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోవడానికి ఓ కాశీ మజిలీ కథ స్టార్ట్ చేసింది. ఇప్పుడిచ్చినట్టే 4 తగిలింతే బాగోతం మొత్తం బయటకొచ్చింది. అది నా భార్య, బయట నుంచి వచ్చిన మనిషి కాబట్టి చెంపదెబ్బ కొట్టాను. కానీ నువ్వలా కాదే, చెల్లెలివి, సొంత మనిషివి, ఈ ఇంటి మనిషివి. పెద్ద మనిషి అయిన నా మేనకోడలికి తల్లి తర్వాత తల్లివి. నిన్ను చేత్తో కొడితే సరిపోతుందా? చెప్పుతో కొట్టాలి కదన్నయ్య. చెప్పులు తీసుకురమ్మంటావా అన్నయ్య? తప్పు మీ వదిన చేస్తే నన్నంటావేంటి? అవును, నగలు కొట్టేయడం మా వదిన తప్పు. మరి నువ్వు చేస్తున్నాన్నేమంటారు? బిడ్డ పెద్ద మనిషి అయితే ఆ ఫంక్షన్ మేనమామ చేతుల మీదుగా జరిపించడం ఆ బిడ్డకు మంచిది అని తెలిసి కూడా మేనమామ చేతుల మీదుగా ఫంక్షన్ జరగకుండా చేయాలని ఆంక్షలు పెట్టి గొంతమ్మ కోరికలు కోరేవారు ఒకరు, సొంత మేనత్తయ్యుండి పిల్లల కోసం తెచ్చిన నగలు కొట్టేయాలని చూసేవారు ఇంకొకరు. ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా ఇంట్లో గొడవలు పెడదామా అని ప్లాన్ చేసేవారు ఇంకొకరు. అసలు మీ అందరినీ ఏమనాలి? చీరలు, నగలు ఇవి కాదు మనిషికి కావాల్సింది అని నీకెన్నిసార్లు చెప్పాలొదినా? పంతాలు, పౌరుషాలు, కుట్రలు, కుళ్ళు ఇలాంటి ఆలోచనల నుంచి బయటికి రమ్మని నీకెన్నిసార్లు చెప్పాలి ప్రియా? వదిన చేసిన పనికి చెంప మీద కొట్టాలనుంది, కానీ కొట్టలేం కదా, ఎందుకంటే తను వదిన. నువ్వు చేసిన పనికి అందరి ముందు నిలబెట్టి పళ్ళు రాలగొట్టాలనుంది, కానీ అది చేయలేము. ఎందుకంటే నువ్వు నా చెల్లెలివి, ఈ ఇంటి కోడలివి, గుండమ్మకు పిన్నివి.
వదిన చేసింది బయట పెడితే నా పుట్టింటి పరువు పోతుంది. నిన్ను బయట పెడితే నీ కాపురం కూలిపోతుంది, నీ బతుకు రోడ్డున పడుతుంది. అందుకే ఆగుతున్నాను. ఆగాను కదా అని ఇదే పద్ధతి సాగించుకుంటూ పోతే ముగింపు నేను పలకాల్సొస్తుంది. దయచేసి ఆ పరిస్థితి తెచ్చుకోకండి. చెంపదెబ్బ కొట్టకుండానే పళ్ళు రాలగొట్టేసింది. గీత, అసలే నువ్వంటే నాకు పడదు. ఏంటి నన్నింకా రెచ్చగొడతావు? నువ్వు ఎన్నిసార్లు నాకు ఎదురొచ్చినా, ఎన్ని నీతులు చెప్పినా కోపం వచ్చేది. ఎప్పుడూ బాధనిపించలేదు. కానీ ఇప్పుడు బాధేసింది, చాలా బాధేసింది. దీని ఫలితాన్ని నువ్వు అనుభవించాలి, ఖచ్చితంగా అనుభవించాలి. ఏంటంటే అలా ఉన్నారు? గుండె రగిలిపోతుంది, ఒళ్ళు మండిపోతుంది. ఏమైంది? ఇంకా ఏం కావాలే? హ? ఆ భాస్కర్ గారి చేతుల మీదుగా నా మనవరాలు ఫంక్షన్ చేయకూడదనే కదా నగలు కావాలి, ఉంగరాలు కావాలని గొంతెమ్మ కోరికలు కోరింది. వాడు దరిద్రుడు కాబట్టి తినడానికి తిండి లేనివాడు ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తాడు? ఆ కారణం చూపించి ఫంక్షన్ నుంచి వాణ్ణి దూరం చేద్దాం, గీత అనుకున్నది జరగకుండా చేద్దాం అని అనుకున్నాను. కాని వాడు ఎక్కడి నుంచి తెచ్చాడో చెప్పినవన్నీ తెచ్చాడు. ఇంకా కాదు అనడానికి కారణమే దొరకడం లేదు. మనుషులు, పరిస్థితులు అన్ని గీతకు అనుకూలంగా మారిపోయాయి. అదే అదే నాకు నచ్చడం లేదు. ఆ గీత ఎలాంటి టెన్షను లేకుండా, ఎలాంటి బాధ లేకుండా ఆనందంగా ఉండడం నాకు అస్సలు నచ్చట్లేదు. మనమేం చేసినా ఆ గీతని ఏం చేయలేమంటే. అంటే నువ్వు ఆ గీతకు భయపడుతున్నావా? హ? దాన్ని ఇంకేం చెయ్యలేవని చేతులెత్తేస్తున్నావా? ఏదో ఒకటి చెయ్యాలే. దాన్ని ఏడిపించడానికి ఏదో ఒక దారి వెతకాలి. ఏడిపించడం అంటే ఎలా ఉండాలంటే? కొంతకాలానికి సర్దుకునేలా ఉండకూడదు. పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకునేలా ఉండకూడదు. ఎప్పటికీ ఆ బాధ నుంచి అది తప్పించుకోకూడదు. ఆ బాధకి అంతం అనేది ఉండకూడదు. అయితే దానికొక దారుంది. అది గనక చేయగలిగితే గీత కన్నీటినాపటం ఎవరి వల్ల కాదు, కన్నీటిని తుడవటం కూడా ఎవరి వల్ల కాదు. ఏంటి అది? ఏంటా దారి చెప్పు. ఎంత కష్టమైనా చేద్దాం. ఇదే ఆఖరి ప్రయత్నం అనుకుందాం. సక్సెస్ అయ్యామా గెలుస్తాం, లేదు ఇక్కడ కూడా ఫ్లాప్ అయ్యామా ఇక చేతకాని వాళ్ళమని ఒప్పేసుకొని చేతులెత్తి ఆ గీతకి దండం పెట్టేసి కూర్చుందాం. చెప్పు ఏంటా దారి? నా కూతురు నాకు కావాలి. నీ కూతురా? నీ కూతురు నీ దగ్గరే ఉంది కదే. లేదు, నా కూతుర్లా లేదు. ఆ గీత పెంచిన కూతుర్లా ఉంది, మంచిదాన్లా ఉంది. దాన్ని తిరిగి పాత లోకేశ్వరిని చేస్తే, పాత లోకేశ్వరిగా మార్చేస్తే ఆ గీతని ఏడిపించొచ్చాంటి.
దాంతో ఎప్పటికీ తరిగిపోనంత కన్నీళ్లు పెట్టించొచ్చు. పాత లోకేశ్వరిలాగానా? అప్పిచ్చిన వాళ్ళం ఆ విషయం 10 మందికి చెప్పుకుంటాం. ఏమో రేపు నువ్వు అప్పు తీర్చలేనని చేతులెత్తేస్తే, అసలు అప్పే ఇవ్వలేదని మాట మార్చేస్తే? అలా మాట్లాడడం తప్పమ్మా. ఒక పక్క ఎగ్జామ్స్ జరుగుతుంటే చదువుకోకుండా ఈ విషయాలన్నీ నీకెందుకు? ఆస్తికి హక్కుదారిని నేను కాబట్టి. ఈ ఆస్తిలో పూచిపుల్ల పోయినా లాస్ అయ్యేది నేను కాబట్టి. వామ్మో, ఆ పాత లోకేశ్వర్లాగానా? అవునంటీ, గీతని ఏడిపించాలంటే పాత లోకేశ్వరియే రావాలి. నీ కూతురు పాత లోకేశ్వర్లాగా మారితే గీతెందుకు ఏడుస్తుందే? ఏడుస్తుందాంటీ, ఖచ్చితంగా ఏడుస్తుంది. ఆ గీత కాపురానికొచ్చినప్పటినుంచి మీరు నేను ఆ గీతని ఎన్ని విధాలుగా ఏడిపించాం, ఎన్ని మాటలన్నాం, ఎన్ని ఇబ్బందులు పెట్టాం. అంత చేసినా ఎప్పుడైనా ఆ గీత కళ్లల్లో చెమ్మైనా చూసారా? లేదే, ముండిదది. ఏడిపించినా ఏడవలేదు, గెలిచి తనేంటో చూపించి మనమే ఏడ్చేలా చేసింది. అదే లోకేశ్వరి విషయంలో జరిగినవి ఆలోచించండి. కరెక్టేనే. లోకేశ్వరి నీ కూతుర్లా ఉన్నప్పుడు ఆ గీత చాలాసార్లు బాధపడింది. అతనే మాటలు తట్టుకోలేక తల్లడిల్లిపోయింది. నిజమే కదా, అదే ఇప్పుడు ఆయుధం. ఆ ఆయుధంతోనే ఆ గీతని ఏడిపిద్దాం. ఆలోచన బానే ఉందే. ఆ గీత ఏడవాలి అంటే ఇదే సరైన ఆయుధం. కానీ నీ కూతురు ఎలా మారుతుంది? గీత అంటే ఆ లోకేశ్వరికి ఇష్టం కదా. ఆ ఇష్టాన్ని అయిష్టంగా మార్చి లోకేశ్వరి మనసులో గీతకున్న స్థానాన్ని చెరిపేయాలి. దాని మనసు విరిచేయాలి. గీత మీద లోకేశ్వరికి అసూయ పుట్టాలి, కోపం రావాలి. ఆ కోపం ద్వేషమై పగలా మారిపోవాలి. అదేనే, ఎలా దాన్ని మార్చడం? నువ్వు చెప్పినా నేను చెప్పినా నీ కూతురు వినదు కదా. చెప్పం, చేసి చూపిస్తాం. మన ప్లాన్లో గీతనే పావులా వాడుకుందాం. అన్నట్టు గుండమ్మకి మేనమామ పెట్టే చేను ఉంగరమేనా? మీరు నగలేమైనా పెడుతున్నారా? ఎందుకు పెట్టనే? నా మనవరాలి కోసం నెక్లెస్ పెట్టాలి అనుకుంటున్నాను. పెట్టేయండి. కథ ఆ నెక్లెస్ దగ్గర నుంచే మొదలవుతుంది. గీతా, గీతా, రామ్. ఏంటత్తయ్య? ఏంటమ్మా? గుండమ్మ కోసం నెక్లెస్ కొని తెచ్చాను. చూసి ఎలా ఉందో చెప్పండి. ఏది? చాలా బాగుందమ్మా. మనిద్దరికీ బాగానే ఉందిరా, కానీ గీత ఏం మాట్లాడడం లేదే. ఓహో, తనకు నచ్చకపోతే మార్చేస్తావా? అది కాదురా. చూడమ్మా, ఇది నా కూతురు ఫంక్షన్, నాకు నచ్చింది. మీ మనవరాలకు నువ్వు పెడుతున్నావు. ఎవరిష్టాల గురించి మనం పట్టించుకోకర్లేదు.
నా ఇష్టాలే జరగాలని నేను ఏమీ అండలేదండి. మరి మొహం ఎందుకు అలా పెట్టావు? నాకైతే ఇది బాగుందనిపించింది. నాకు కూడా నచ్చింది అత్తయ్య. కానీ ఒకటే తీసుకొచ్చారేంటా అని. ఒకటి కాక నీకు కూడా తెమ్మంటావా? లోకేశ్వరికి కూడా తెచ్చుంటే బాగుండేది అంటున్నాను. ఆ, అవునమ్మా, నెక్లెస్ గుండమ్మ మెడలో చూస్తే తనకేం కొనలేదని లోకేశ్వరి చిన్నబుచ్చుకుంటుందేమో. బాగుందిరా. ఇందులో చిన్నబుచ్చుకోవడానికి ఏముంది? గుండమ్మ పెద్ద మనిషి అయింది కాబట్టి దానికి కొన్నాను. రేపది పెద్ద మనిషి అయినప్పుడు దానికి కూడా కొని పెడతాను. ఇద్దరూ నా మనవరాళ్లే కదా. అంటే అత్తయ్య, చూడు, అలాంటి చిన్న చూపు పిల్లలకుండదు. హ, లోకేశ్వరి ఏదో అనుకుంటుందని నువ్వేం కంగారు పడనక్కర్లేదు. దాని మనసు నాకు తెలుసు. నీకేమైనా ఆ ఫీలింగ్ ఉంటే నాకు చెప్పు. అది ఇంకేంటి, తనకి ఫంక్షన్ జరిగినప్పుడు తనకి కొంటానని చెప్తుంది కదా అమ్మ. ఇదిగో. ముందు గుండమ్మకు చూపించమ్మా, నచ్చాల్సింది దానికి కదా. సరే అత్తయ్య. ప్రియా, ఆంటీ ఇచ్చేసారా? ఆ, నెక్లెస్ పట్టుకుని గుండమ్మ దగ్గరికి వెళ్ళింది. ఆంటీ అదిగోండి లోకేశ్వరి. ఆ, నువ్వు మొదలుపెట్టు. నాకేం నచ్చలేదు ఆంటీ. నచ్చలేదు అంటే? గుండమ్మ లోకేశ్వరి ఇద్దరు ఈ ఇంటి ఆడపిల్లలే కదా. అవును, ఎవరు కాదన్నారు? మరి అలా అనుకున్నప్పుడు నెక్లెస్ గుండమ్మ కుక్కదానికే తీసుకురావడం ఎందుకు? అంటే గుండమ్మ ఎక్కువ, లోకేశ్వరి తక్కువ? నన్నంటావేంటే? గుండమ్మ గీత సొంత కూతురు కాబట్టి తెప్పించుకుంది. నీ కూతురికి కావాలంటే నువ్వు కొనుక్కో. కొనుక్కోలేక కాదాంటీ, పిల్లలలా వేరు చేసి చూడటం నాకు నచ్చలేదు. రేపు ఫంక్షన్లో గుండమ్మ అందంగా నెక్లెస్ వేసుకుంటుంది. నా కూతురు బోసు మెడతా ఉంటే నా బిడ్డ మనసు బాధపడదా? ఆ, ఈ ప్రశ్న నన్ను కాదే, వెళ్ళి ఆ గీతను అడుగు. అక్కడికి నేను చెప్తూనే ఉన్నాను, ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలున్నారు, 2 నెక్లెస్లు తెద్దాము అని. ఆ గీత నా మాట వింటేనా? ఫంక్షన్ గుండమ్మకైతే లోకేశ్వరికి నగలెందుకు అంది. ఆ, డబ్బులేవైనా చెట్లకు కాస్తున్నాయా అంది. అంత మాట అందా? ఆ, గీత అలా ఎందుకంటుంది? మీరేదో అబద్ధం చెప్తున్నారు. అబద్ధం ఆడాల్సిన అవసరం నాకేంటే? అది కాదా ఆంటీ, గీత గుండమ్మ కంటే లోకేశ్వరికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది కదా. ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటే ఏం చేసిందే? ఇప్పటి వరకు లోకేశ్వర్ని నీకంటే జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటోంది. ఎందుకు? ఖర్చు లేని పని కదా. మహా అయితే గుండమ్మతో పాటు లోకేశ్వరికి కూడా ఒక జత బట్టలు కొంటుంది. 100-500తోనో అయిపోతుంది కదా. మరి బంగారం అంటే వేలు పొయ్యాలే. బయటకు కనిపించే గీత వేరు, లోపలుండే గీత వేరు. ఆ గీత అలా చేస్తుంటే వీరేం చేస్తున్నారు? పెద్దవారిగా ఇద్దరి పిల్లలకి కొనాలి అనాలి కదా. అంటే మాత్రం వింటుందా? ఈ ఇంట్లో నా మాట చెల్లనిస్తుందా? ఏదైనా తను అనుకున్నట్టే జరగాలి, తన మాట ప్రకారమే జరగాలి. నీకు తెలీదా? తెలుసా ఆంటీ, గీతేంటో దాని నిజ స్వరూపమేంటో చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. కానీ నా బిడ్డ నన్ను కూడా కాదని పెద్దమ్మ అంటూ దాన్ని ఒక దేవతలా ఆరాధిస్తుంది కదా. కనీసం ఆ పసి మనసు తన మీద పెంచుకున్న ప్రేమ కోసమైనా తీసుకురావచ్చు కదా ఆంటీ.
ఆ గీతని ఒక్క మాట చెప్పమనవే, ఇప్పుడే వెళ్ళి సేమ్ గుండమ్మకి కొని తెచ్చిన లాంటి నెక్లెసే కొనితెస్తాను. నేనా? నేను చెప్తే వింటుందా? రామ్ చెప్తేనే వినలేదు. హ, ఇది నా కూతురు ఫంక్షను, అది అందంగా కనపడాలి, అందరిలో అందరికంటే గొప్పగా కనపడాలి, మీరెవ్వరూ మాట్లాడకండి అంది. పెద్దమ్మలా మాట్లాడదే. ఏంటి వీళ్ళు పెద్దమ్మ గురించి ఇలా మాట్లాడుతున్నారు?